పరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణలో సముద్ర తీర లోతును తీర్చేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఒక కృత్రిమ సముద్ర తీరాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు. ఏపీలోని 6 ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద సిగ్నల్ జారీ. ఉత్తర తెలంగాణ జిల్లాలో కుండపోత వానల అంచనా. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులుగా నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబును కోరిన సిపిఐ రామకృష్ణ. స్వరాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో చాలా అవకాశాలు కోల్పోతున్నారని వినతి. రైతులకు యూరియాతో పాటు ఎరువులను అందుబాటులో ఉంచాలన్న రామకృష్ణ. ఏపీ మీదుగా 2 బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం ప్రాథమిక ఆమోదం. హైదరాబాద్ చెన్నై మార్గం, రాజధాని అమరావతి మీదుగా నిర్మాణం. రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్, బెంగళూరుకు మరో కారిడార్. ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా. ఉక్రెయిన్లోని భారీ నౌకల్లో ఒకటైన సింఫెరోపోల్ పై రష్యా సముద్ర డ్రోన్లతో విరుచుకుపడింది. ఒడిశా తీరంలో మోహరించిన ఈ భారీ నౌకను రష్యా డ్రోన్ ఢీకొట్టి పేలిపోయింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఘటనలో ఒకరి మృతి, పలువురు నావికులకు గాయాలు. సముద్రంలో గల్లంతైన వారిని కాపాడేందుకు రెస్క్యూ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. సహస్ర హత్య కేసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత కిరాతకంగా 27 కత్తిపోట్లతో చిన్నారిని చంపి గంటలోనే కుందేలుకు వైద్యం చేయించిన బాలుడు. నిందితుడు విచిత్ర ప్రవర్తనతో ఆశ్చర్యపోతున్న పోలీసులు. కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్న అధికారులు. విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసు మరో కీలక నిందితుడి అరెస్టు. బీహార్కు చెందిన అరిఫ్ హుస్సేన్ అలియాస్ అబు తలీబ్ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారన్న జాతీయ దర్యాప్తు సంస్థ. దేశవ్యాప్తంగా జిహాదీ కార్యక్రమాల కోసం అరిఫ్ అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్లుగా గుర్తించిన ఎన్ఐఏ. పోలాండ్లో ఎయిర్ షో రిహార్సల్స్ లో ఘోర ప్రమాదం. చూస్తుండగానే కుప్పకూలిన F-16 ఫైటర్ జెట్. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలట్. బ్యారెల్ రోల్ విన్యాసం విఫలం అవడమే కారణమని అనుమానం వ్యక్తం. పైలట్ మృతిపై పోలాండ్ ఉప ప్రధాని తీవ్ర విచారం. దేశంలోని 4 ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం IRCTC ఆధ్వర్యంలో ప్రత్యేక చార్ధామ్ యాత్ర ప్యాకేజీ. భారత గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు రైలు ద్వారా ఈ ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నట్లు వెల్లడి. సెప్టెంబర్ 5న ఢిల్లీ నుంచి ప్రారంభం కానున్న 17 రోజుల యాత్ర. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో వెల్లడించింది. అయితే ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించవని కస్టమర్లకు గమనిక.